పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే, శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో, మరి రవి గురులిద్దరూ కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో, అలాగే రాహువు మనకి కుంభరాశిలో, శని మీనరాశిలో ఉండడం జరిగింది. బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనకి అర్ధాష్టమంలో రాహుగ్రహము, పంచమంలో శనిగ్రహ ప్రభావాల వలన అనేకమైనటువంటి టెన్షన్స్ వీళ్ళకి వస్తాయి. మరి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రావు, ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్లు పెట్టుకోవడం, టెన్షన్ లేని దానికి కూడా టెన్షన్లు పెట్టుకోవడం, అన్నీ బుర్ర తక్కువ పనులు చేయడము, ఈ విధంగా ఉండడం వల్ల టెన్షన్లు ఆటోమేటిక్గా వస్తాయి. పంచమంలో రాహుగ్రహ శనిగ్రహ ప్రభావం వలన పిల్లలంతా కూడా మీకు అనేక రకమైనటువంటి సమస్యలను తీసుకురావడం, తలపోటులను తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చేయడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల, అష్టమ రవిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి బకాయిలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్సులు కానీ, ఇవన్నీ కూడా బద్దకించడం ద్వారా మరి వీళ్ళకి అష్టమ రవి కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి నెక్స్ట్ పెనాల్టీ వేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడాను మరి ఈ యొక్క వృశ్చిక రాశికి బుధుడు ఉన్నటువంటి పొజిషన్లను బట్టి మరి కిరాణా వ్యాపారాలు, హోటళ్ళు, కాఫీ షాపులు, ఇలాంటివన్నీ కూడా హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మరి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశాలకు రావడము, ఈ విధంగా జరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి 2 దోషాలు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. శుభమస్తు.